లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 30 అధ్యాయం 17 వచనంలో రాయబడినట్టుగా, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. దేవుడు అంటున్నాడు, మనకి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. ఆయన ఇస్తేనే నీకు నాకు ఆరోగ్యం కలుగుతుంది. నిజంగా నువ్వు వేదన చెందుతున్నావా, అనారోగ్యంతో గురవుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు నేను స్వస్థత దయచేస్తాను. స్వస్థత కలుగచేసేవాడను నేనే. మనం అనుకుంటాం, ప్రభా ఇది ఎలా అవుతుంది, ఇది ఏమవుతుంది, డాక్టర్ ఈ రీతిగా చెప్పాడు, లేకపోతే రిపోర్ట్స్ ఈ రీతిగా వచ్చాయి, ఇంకా నేను ఇంతేనా అని అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఆ యొక్క రిపోర్ట్స్ కాదు నిన్ను నిర్ణయించేది, ఆ డాక్టర్ కాదు నిన్ను నిర్ణయించేది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం స్వస్థపరిచే యెహోవాను నేను అని వాగ్దానం చేసిన దేవుడు నీకు స్వస్థత ఇస్తాను అంటున్నాడు అనమాట. ఏ అవయవం నీకు క్షీణించిపోయిందా, నీ శరీరంలో ఏ అవయవం పని చేయకుండా పోయిందా, ఇక ఇది ఇంతే, ఇది జరగదు అని డాక్టర్ చెప్పేశారా, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. అలాగే దేవుడు మానసికమైన స్వస్థతని, ఆత్మీయమైన స్వస్థతని కూడా నీకు నాకు కలుగజేస్తాడు. ఆత్మీయంగా అస్వస్థత ఉన్నావా, అంటే కృంగిపోయి ఉన్నావా, లేవలేని స్థితిలో ఉన్నావా, అది కూడా నీకు దేవుడే ఇస్తాడు. అది కూడా దేవుని దగ్గర మాత్రమే లభిస్తుంది. అలాగే మానసికంగా కృంగిపోయి ఉన్నావా, వేదనతో ఉంటున్నావా, తట్టుకోలేని స్థితిలో దుఃఖముతో ఉన్నావా, దాన్ని కూడా తీర్చేవాడు దేవుడు మాత్రమే అంటున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీకు స్వస్థత కలుగజేస్తాను. మనుషుల వలన ఇది రాదు నాకు మత్తే, మనుషులు దీనిని చెయ్యలేరు నాకు మారుడా అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత కలుగజేస్తాడు. చనిపోయిన లాజర్నే లేపిన దేవుడు నీకు స్వస్థత ఇవ్వలేడా? ఒక అవయవాన్ని బాగు చేయలేడా ఆయన? శరీరం అంతా కుళ్ళిపోయిన తర్వాత 3 రోజుల అనంతరం వచ్చి లేపిన దేవుడు నీలో ఒక్క భాగం, ఒక్క పార్ట్ లేదా ఒక్క అవయవంలో ప్రాబ్లం వస్తే ఆయన తీర్చలేడా? తీర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి ఆయన వేడుకుందాం, తప్పకుండా నీకు నాకు విడుదలిస్తాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తప్పకుండా దేవునికి చేస్తున్నాడు. ఒక సాక్షిగా నువ్వు నిలబడి దేవునికి మహిమకరంగా జీవిస్తావు. యేసు నామంలో ఇది నీకు నాకు మనందరికీ జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా ప్రభా నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు. నువ్వు తండ్రి ప్రభా యేసయ్య, స్వస్థత ఇవ్వకపోతే ఈ లోకంలో మాకు ఎవ్వరు ఇవ్వలేరు ప్రభా. శారీరకంగా కుమిలిపోయి ఉన్నామా, మానసికంగా ఉన్నావా, ఆత్మీయంగా కుమిలిపోయి ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా నీకు ఇచ్చే దేవుడని నేనే. అయా వట్టి ఆలోచనలు, వెర్రి ఆలోచనలు మేము చేయొద్దు ప్రభా. అయా దేవుని సామర్థ్యాన్ని మేము తెలుసుకొని దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక అంటున్నావు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, లాజర్ను లేపిన దేవుడు తండ్రి ప్రభా. అయా కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని లేపిన దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు స్వస్థత కలుగచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు సాక్షిగా ఉన్న విధానం బట్టి వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి. ఎంతమంది అయితే ప్రభా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, అయా తండ్రి ప్రభా యేసయ్య అనారోగ్యంతో, అస్వస్థతతో, అలజడితో ఉన్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నారు ప్రభా యేసయ్య, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ప్రభా యేసయ్య, అయా శారీరకంగా, మానసికంగా ఆందోళనతో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని గొప్ప విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.